ప్రేక్షక మహాశయుకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమ హరి ఓం. మనము గత వీడియోలో మన జీవితానికి సంబంధించిన ఆహ్, ముఖ్యమైన విషయాలు, జీవితానికి సంబంధించిన ఆహ్, సర్వము అంటే ఆహ్, మనము మనము జన్మించిన సమయం నుంచి మనము తనువు చాలించే వరకు ఏ విధమైన విషయాలైనా కూడా మనకు జీవితానికి సంబంధించిన విషయాలు అన్నీ ఈ రాశి చక్రంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ విషయం గురించి మనం గత ఎపిసోడ్‌లో కొంతవరకు చర్చించాము. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈ రాశి చక్రము అనేది మనకు మూలము. రాశి చక్రం నుండి మనము ఏ ఏ గ్రహాలు వాటి యొక్క గ్రహస్థితులను బట్టి మన జన్మలగ్నం బేస్ చేసుకొని మన జన్మలగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎన్నవ రాశిలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి దాన్ని బేరీజు వేసుకుంటూ మనము ఫలితాలను మనము నిర్ధారిస్తాము. దీంతోపాటు మనకు దశ అంతర్దశలు అంటే మనం జన్మరాశి ఏదైతే అవుతుందో మనం ఇప్పుడు జన్మించిన సమయంలో చంద్రుడు ఏ రాశిలో స్థితి పొందినాడు అనే దాన్ని బట్టి మనకు జన్మ నక్షత్రం ఏర్పడుతుంది. జన్మరాశి, జన్మ నక్షత్రం. చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడో అది జన్మరాశి, ఏ నక్షత్రంలో ఉంటే అది మన జన్మ నక్షత్రం అవుతుంది. అదేవిధంగా ఆ జన్మ నక్షత్రం ఏదైతే అవుతుందో ఆ నక్షత్రానికి ఒక అధిపతి, ఏదో ఒక గ్రహం ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి అయిన గ్రహం. అంటే ఇప్పుడు మొత్తం 27 నక్షత్రాలు మనకు భావచక్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాల్లోనూ మనకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ విధంగా 27 నక్షత్రాలకు 108 పాదాలన్నమాట. ఈ 108 పాదాలు మొత్తం ఈ 12 రాసుల్లో 108 పాదాలు ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలకు అవకాశం ఉంటుంది. 9 పాదాలు కలిగి ఉంటుంది ఒక్కొక్క రాశి. అంటే మొట్టమొదట అశ్విని నక్షత్రంతో మొదలవుతుంది మనకు. అశ్విని నక్షత్రం అంటే మేషరాశిలో ఉంటుంది. అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదము. అక్కడికి 9 పాదాలు కంప్లీట్ అయినాయి. సో 9 పాదాలు మొదటి రాశి మేషరాశిలో ఈ అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి కలిగి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కృత్తిక 2వ పాదము నుండి కృత్తిక, మృగశిర, ఆరుద్ర నక్షత్రం. సో కృత్తికా నక్షత్రము తక్కిన 3 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, 7 పాదాలు. కృత్తిక, ఆరుద్ర, ఆ విధంగా 9 పాదాలు ఒక్కొక్క రాశిలో 9 పాదాలు మనకు ఒక్కొక్క రాశి కలిగి ఉంటుంది. ఈ విధంగా ఏ నక్షత్రానికి ఏ గ్రహము ఆధిపత్యం వహిస్తుందో ఆ దశతో మన జీవితం మొదలవుతుంది. సపోజు మనకు భరణి నక్షత్రము, అశ్విని, భరణి నక్షత్రము మేషరాశి చెందింది. మేషరాశిలో ఉంటుంది భరణి నక్షత్రం. సో భరణి నక్షత్రం 2వ పాదము ఏ పాదంలో జన్మించినా కూడా ఆ భరణి నక్షత్రం అధిపతి అయిన శుక్రాచార్యుడు, భరణి నక్షత్రానికి శుక్రాచార్యుడు అధిపతి. ఈ విధంగా 27 నక్షత్రాలకు 9 గ్రహాలకు ఈక్వల్‌గా ఆధిపత్యం కలిగి ఉంటారు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. సో శుక్రమహర్దశతో మన జీవితంలో దశాంతర దశలు మొదలవుతాయి. శుక్రమహర్దశతో మన జీవితం మొదలవుతుంది. ఏ వ్యక్తికైతే చంద్రుడు జన్మ సమయంలో భరణి నక్షత్రంలో స్థితి పొంది ఉంటే సో శుక్రమహర్దశతో వాళ్ళ జీవితం మొదలవుతుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఆ విధంగా ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో జన్మించాలనుకున్నాం. కర్కాటక రాశి జన్మరాశి అవుతుంది. సో పునర్వసు నక్షత్రం అంటే బృహస్పతి, గురువు అధిపతి అనమాట. అంటే గురు మహర్దశతో వారి జీవితం మొదలవుతుంది అనమాట. ఈ విధంగా మన ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన మనకు దాని మీద ఎటువంటి అవగాహన లేకున్నా కూడా దశాంతర దశలు, ఈ నవగ్రహ స్థితిగతులు వీటి మీద మనకి ఎటువంటి అవగాహన లేకున్నా కూడా వాటంతకవే ఆ దశాంతర దశలు నడుస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాన్ని అనుసరించి మన జన్మరాశి ఏదైతుందో అక్కడి నుంచి మనకు మహర్దశలు ఫాలో అప్ చేస్తూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. గత వీడియోలో ఈ నక్షత్రాలకు సంబంధించి ఈ దశాంతర దశల గురించి ఏ గ్రహ దశ అయినాక ఏది వస్తుందని కూలంకుషంగా నేను వివరించాను. ఆ విధంగా
ఇప్పుడు ఇప్పుడు ఈ భరణి నక్షత్రం అంటే శుక్రమహర్దశ మొదలవుతుంది. జీవితం శుక్రమహర్దశతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆహ్, నక్షత్రాలను బట్టి మఖా నక్షత్రం అంటే సింహరాశి. సింహరాశి అధిపతి మఖా నక్షత్రానికి అధిపతి కేతు గ్రహం. సో, కేతు మహర్దశతో జీవితం మొదలవుతుంది. 7 సంవత్సరాలు కేతు మహర్దశ. తర్వాత శుక్ర మహర్దశ. తర్వాత 20 సంవత్సరాలు. తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరాలు. తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు. తర్వాత ఆహ్, చంద్ర అయినంక అంగారక దశ 7 సంవత్సరాలు. తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరాలు. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు. తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు. తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరాలు. ఈ విధంగా వింశోత్తరి మహాదశ మహాదశలు మనకు నిర్ణయించబడ్డాయి. వాటి ప్రకారమే అంటే ఆ దశ జరిగినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక దశ అనుకుందాం. కేతు మహర్దశ నడుస్తుందనుకుందాం. ఆ సమయంలో కేతు మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7 సంవత్సరాల్లో కేతు గ్రహం యొక్క ప్రభావానికి లోనై మన జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే కేతు గ్రహము ఈ రాశి చక్రంలో మన జన్మలగ్నం నుంచి ఏ నక్షత్రంలో, ఏ రాశిలో స్థితి పొందినాడో కేతు గ్రహము, ఆ రాశాధిపతి బలాన్ని బట్టి మనకు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సపోజ్ కేతు గ్రహము ఆహ్, 2వ రాశిలో స్థితి పొందినాం అనుకున్నాం. మన జన్మలగ్నం మేషం అయితే 2వ రాశిలో కేతు గ్రహం స్థితి పొందిందనుకున్నాం. సో, కేతువు ఈ అధిపతి శుక్రుడు. 2వ స్థానాధిపతి శుక్రుడైతాడు లగ్నం నుంచి. ఆ శుక్రాచార్యుడు జాతక చక్రంలో ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఈ కేతు గ్రహం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సో, దాంతోపాటు కేతు గ్రహం స్థితి పొందిన నక్షత్రాధిపతి కూడా ముఖ్యమైన విషయమే. దాన్ని బట్టి కూడా కొంత ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇది జాతక చక్రానికి సంబంధించి నక్షత్రాలు ఏ విధంగా మనకు అమర్చబడి ఉన్నాయి రాశి చక్రంలో, వాటి ఫలితాలు ఏ విధంగా మనము బహిర్గతమవుతాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ జన్మలగ్నం నుంచి మనము జన్మలగ్నాన్ని బేస్ చేసుకుంటే 2వ స్థానము ధనవా కుటుంబ స్థానము, వివాహానికి సంబంధించిన విషయాలు, ఫేస్ అంటారు. మరికొన్ని విషయాలు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. 2వ స్థానంలో ఫేస్ అంటే ముఖ కవళికలకు సంబంధించిన విషయాలు, కుడి కన్ను, కళ్ళు అంటారు జనరల్గా, కానీ ఎక్కువ భాగము కుడి కన్ను లగ్నం నుంచి జన్మలగ్నం మేషమైతే సపోజ్ వృషభ లగ్నం అనుకోండి, అప్పుడు 2వ స్థానము మిథునం అవుతుంది. అదే జన్మించిన లగ్నాన్ని బట్టి ఇప్పుడు జన్మలగ్నము మిథున లగ్నంలో జన్మించాలనుకుంటే ఒక వ్యక్తి మిథున లగ్నం నుంచి 2వ స్థానము కర్కాటక రాశి కర్కాటకం అవుతుంది. దాని అధిపతి చంద్రుడు అనమాట. అంటే ఈ 2వ స్థానంలో ఉన్న గ్రహము 2వ స్థానాధిపతి జాతక చక్రంలో ఎక్కడ స్థితి పొందినాడు దాన్ని బట్టి మనకు ఈ 2వ స్థానం విషయాలు ఆధారపడి ఉంటాయి. 2వ స్థానంలో సపోజ్ బృహస్పతి ఉన్నాడు అనుకుందాం. సపోజ్ ఈ మిథున లగ్నంలో ఒక వ్యక్తి జన్మించాలనుకుంటే 2వ స్థానంలో చంద్రుడు గురుగ్రహం స్థితి పొందిన అనుకున్నాం. అప్పుడు ఆ గురువు దేనికి సంబంధించిన కారకత్వాలు అంటే ధనకారకుడు, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, జీవము అంటారు. అంటే వృత్తి ఉద్యోగాలు, దానికి సంబంధించిన విషయాలు, టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఏదైనా వాక్ చాతుర్యం బాగా కలిగి ఉండడము, వాక్ ద్వారా తను మాట ద్వారా ఏదైనా సంపాదన కలిగి ఉంటాడు. ఈ విధమైన ఫలితాలు గురువు 2వ స్థానంలో ఉంటే మనకు ఇది ఇందులోనూ ఈ కర్కాటకము గురువుకు ఉచ్చస్థానం అంటే చాలా బలమైన స్థానం ఇది. సో, ఆ విధంగా 2వ స్థానంలో గురువు ఉంటే ఏ విధంగా ఈ ధనవా కుటుంబ స్థానము ఫలితాలు ఆధారపడి ఉంటాయనేది మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ధనము, వాక్శుద్ధి అంటే వారు ఏదైనా మాట్లాడితే దానికి చాలా విలువ ఉంటుంది. సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయన్నమాట. వారు మాట్లాడే వాక్ ఒక మాట చాలా ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా గురువు 2వ స్థానంలో ఉంటే ఫేస్ అంటే ముఖానికి సంబంధించిన విషయం కూడా స్ఫురద్రూపం కలిగి ఉంటారు. ఆ స్ఫురద్రూపం అంటే ఒక వ్యక్తి చూస్తూనే ఒక చక్కని అవగాహన అంటే ఒక చక్కని అభిప్రాయం, చూడడానికి చక్కని రూపం కలిగి ఉంటారు ముఖ కవళికలు. సో, ఇది 2వ స్థానంలో గ్రహం. ఒకవేళ 2వ స్థానంలో శుక్రాచార్యుడు ఉన్నాడు అనుకున్నాం. శుక్రుడు కూడా కొంచెం చూడడానికి చాలా ముచ్చటగా, చూడడానికి స్ఫురద్రూపం కలిగి ఉంటారు. అదేవిధంగా ఆ గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 2వ స్థానంలో దీంతో పాటు 2వ స్థానానికి సంబంధించిన విషయాలు లిటరరీ గిఫ్ట్ అంటారు. దాన్ని హ్యాండ్ రైటింగ్, చేతి వ్రాత, అది కూడా 2వ స్థానం సంబంధించినది. ఇక్కడ తర్వాత 3వ స్థానము. 3వ స్థానము గత వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పాను 3వ స్థానం గురించి. 3వ స్థానం అంటే ధైర్య సాహసాలు, విక్రమ పరాక్రమ స్థానం అంటారు. ధైర్య సాహసాలకు సంబంధించిన విషయాలు, కంఠస్వరము అంటే ఆ వ్యక్తి యొక్క గొంతు ఏ విధమైన కాన్వర్జేషన్ కలిగి ఉంటాడు, ఏ విధమైన కమ్యూనికేషన్స్ చేస్తాడు లేదా చేస్తుంది
ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రాస్పింగ్ పవరు, వినికిడి శక్తి. అంటే మనకు ఏదైనా విషయాన్ని అవగాహన చేసుకోవడము, ఆహ్, చేసుకున్న విషయాన్ని ప్రెజెంట్ చేయడము. దీంతో పాటు మూడవ స్థానంలో భ్రాతృస్థానం అంటారు దాన్ని. ఈ విధంగా నాలుగవ స్థానము అంటే నాలుగవ స్థానము తల్లికి సంబంధించిన విషయాలు, భూలాభము, భూమికి సంబంధించిన విషయాలు, హ్మ్, వాహన 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 లాభము, వాహనాలకు సంబంధించిన విషయాలు. ఈ విధంగా నాలుగో స్థానము. అదేవిధంగా ఐదవ స్థానము జన్మలగ్నం నుంచి ఐదవ స్థానము బట్టి మనకు సంతానం యొక్క అభివృద్ధి, ఎటువంటి సంతానం కలిగి ఉంటారు. 2, 3 గ్రహాలు పంచమ స్థానంలో ఆశ్రయించుంటే, అంటే ఆ వ్యక్తి జన్మించిన సమయంలో 2, 3 గ్రహాలు పంచమ స్థానంలో ఉంటే ఆహ్, ఆహ్, రె ఎ ఎ మొ అంటే ఒకటి కన్నా ఎక్కువ సంతానం కలిగి ఉంటారు అన్నట్ల మనకు భావము. అదేవిధంగా షష్టమ భావము, సప్తమ భావము, ఆ విధంగా వివాహ స్థానము, అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానము. అష్టమ స్థానము సంబంధించి మరో విషయము, ఇది ఆకస్మిక ధనలాభాలు కూడా తెలియజేస్తుంది. అష్టమ స్థానంలో ఏదైనా శుభగ్రహం ఉన్నప్పుడు దాని మహర్దశ వచ్చినప్పుడు ద్వితీయ స్థానాధిపతి అంతర్దశలో కానీ, లాభస్థానాధిపతి అంతర్దశలో కానీ, ఈ అష్టమ స్థానాధిపతి మహర్దశ నడిచినప్పుడు అష్టమ స్థానంలో ఏదైనా యోగకారక గ్రహము, ఫలానా లగ్నానికి యోగకారక గ్రహము అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభాలు కూడా తెలియజేస్తుంది. నష్టము, ఇబ్బందులే కాకుండా అష్టమ స్థానం అంటే చాలా వరకు ఈ బాధలు, ఇబ్బందులు కలిగేస్తుంది. అక్కడ ఒకవేళ నీచ గ్రహము ఇటువంటివి రాహుకేతువులు గ్రహం ఇటువంటి గ్రహాలు ఉన్నప్పుడు సర్పగ్రహాల ప్రభావంతో ఇబ్బందులు కలుగుతాయి. ఆహ్, దాంతోపాటు కొన్ని శుభగ్రహాల యొక్క బలమైన స్థితి పొంది ఉంటే అష్టమ స్థానంలో అష్టమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడనుకుందాం. దీర్ఘాయువు కలిగి ఉంటాడు. ఇప్పుడు వృశ్చికం అష్టమ స్థానం అవుతుందనుకున్నాం మేషలగ్నానికి. ఈ ఈ ఈ వృశ్చికానికి అధిపతి కుజుడు, అంగారగ్రహం. అంగారకుడు అదే అదే స్థానంలో ఉన్నాడనుకుంటే అప్పుడు దీర్ఘాయువు కలిగి ఉంటారు. అది స్వక్షేత్రం బలంతో దీర్ఘాయువునిస్తాడు. దీంతో పాటు ఒకవేళ బృహస్పతి దృష్టి కూడా ఈ అష్టమ స్థానం మీద ఉంటే ఇంకా మంచి ఫలితాలు, ఇంకా మెరుగైన ఫలితాలు కనబడతాయి. ఆ వ్యక్తి యొక్క సమాజంలో స్టేటస్, గౌరవ మర్యాదలకు చాలా హై స్టాండర్డ్స్‌లో ఉంటారనమాట. అదేవిధంగా భాగ్యస్థానము. 9వ స్థానము భాగ్యస్థానము అంటారు. ఇంకోటి అష్టమ స్థానంలో పనిష్మెంట్లు, కారాగారం అంటారు. అంటే జైల్ సెంటెన్సెస్, ఇంప్రిజన్మెంటు, డిప్రెషను, అంటే లోన్లీనెస్, ఇండిపెండెంట్ లైఫ్ కోరుకోవడము, ఇవి కూడా అష్టమ స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఒకవేళ అష్టమ స్థానము లో ఏదైనా పాపగ్రహం ఉండి లగ్నాధిపతి కూడా అష్టమ స్థానంలో నీచ స్థితిలో ఉంటే, ఎక్కడైనా అష్టమ స్థానం ఆ జన్మలగ్నాన్ని బట్టి ఏదైనా లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండి అష్టమాధిపతి కూడా నీచలో ఉండి ఒకవేళ పాపగ్రహాలు ఏమైనా వీక్షిస్తుంటే అష్టమ స్థానాన్ని రాహు స్థితి పొందనుకున్నాం, శని వీక్షణ కానీ అంగారకుడు చూడడం కానీ జరిగితే డెత్ బై సెల్ఫ్ అంటారు. అంటే కొన్ని ఆత్మహత్య సంబంధించిన ప్రలోభాలు కూడా లోనవుతూ ఉంటారు అన్నమాట. ఆ విధమైన విషయాలు కూడా ఈ అష్టమ భావానికి తెలియజేస్తుంది మనకు. అదేవిధంగా భాగ్యస్థానం అంటే 9వ స్థానము. 9వ స్థానాన్ని బట్టి మనకు తండ్రికి సంబంధించిన విషయాలు, తాతల వరకు అంటే వారి యొక్క తండ్రికి తండ్రి అంతవరకు సంబంధించిన కొన్ని విషయాలు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వారు ఏదైనా కార్యాలను ఆచరిస్తారా, ఏదైనా ధర్మకర్మ అంటారు. అంటే 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి ఒకవేళ కలిసి ఒకే రాశిలో ఉన్నా, లేదా 9 అధిపతి 10లోను 10 అధిపతి 9లోను ఉన్నా కూడా ధర్మకర్మాధిప యోగము అంటారు. అంటే ధర్మ కార్యాచరణ, సోషల్, దాన్ని ఏమంటారంటే వారు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి జీవితంను ఒక మంచి క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటారు. వారు ఆదర్శప్రాయంగా ఉంటారు ఈ ధర్మకర్మాధిప యోగము జాతకంలో ఉన్నవారు. ఆ విధంగా లాభస్థానము అంటే మరి స్పెక్యులేషను, ఏదైనా మనకు సంబంధించిన గెయిన్స్, ఏ విధమైన లాభమైనా లాభస్థానం. అగ్రజులు అంటే అక్కలు, అన్నలు కూడా వారి యొక్క వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాలను కూడా ఈ లాభస్థానం తెలియజేస్తుంది. 11వ స్థానం అంటారు జన్మలగ్నం నుంచి తీసుకుంటే. సో ఇది లాభస్థానం సంబంధించిన విషయాలు. తర్వాత వ్యయస్థానం అంటే అది ఏదైనా పోగొట్టుకోవడము, హౌస్ ఆఫ్ లాస్ అంటారు. అంటే వ్యయస్థానం అని పేరు. ఏదైనా పోగొట్టుకోవడము, విలువైన వస్తువులు కావచ్చు, లేకుంటే ఏదైనా ఆత్మీయులైన బంధువర్గం కావచ్చు, దాని అంటే వ్యయస్థానంలో ఉన్న గ్రహము దానికి సంబంధించిన దశాంతర దశలు, దానికి ఆ గ్రహం ఏ గ్రహంతో కలిసి ఉందో దాన్ని బట్టి మనకు ఈ విధంగా లైఫ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎండ్ అంటే జీవిత చరమాంకం ఏ విధంగా జరుగుతుంది, ఈ విషయాలన్నీ మనకు వ్యయస్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. సపోజ్ వ్యయస్థానంలో మామూలుగా కేతుగ్రహం ఉంటే మోక్షము అంటారు.
కేతు గ్రహం గానీ, కొన్ని కొన్ని గ్రహాల కాంబినేషన్స్, బృహస్పతి వ్యయ స్థానాన్ని చూడడము, అందులో ఆ కేతు గ్రహం స్థితి పొందడము, ఇటువంటివి ఉన్నప్పుడు ఆహ్, వారికి పునర్జన్మ ఉండకపోవచ్చు అంటారు. దాన్నే జన్మరాహిత్యం అంటారు, మోక్షము అంటారు. ఆ విధంగా ఉంటుంది. సో, ఇది ఇంక జన్మలగ్నాన్ని గురించి తీసుకుంటే, జన్మలగ్నంలో కూడా చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. జన్మలగ్నం అనేది శరీరానికి సంబంధించింది. ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ బాడీ ని తెలియజేస్తుంది. అంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, జనరల్ హెల్త్ బావుంటుందా, అతని నడవడిక ఏ విధంగా ఉంటుంది, రూప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి విషయాలు జనరల్ ఫార్చ్యూన్ అండ్ లక్ అంటారు. అంటే అతను ఎంతవరకు తన కోరికలు గాని, ఇంకోటి గాని, జీవితంలో తన కెరియర్ ఏ విధంగా లీడ్ చేస్తాడు అనే విషయం కూడా ఆ జన్మలగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే, ఈ గ్రహస్థితులు ఏదైనా కలిసిన ముఖ్యమైన గ్రహాలు ఉచ్చ స్వక్షేత్రాల స్థితి పొందినప్పుడు గానీ, దాని దశ అంతర్దశలు వచ్చినప్పుడు గానీ, లేదా ఏదైనా మంచి యోగకారకులైన మిత్రులైన గ్రహాలు 2 గ్రహాలు కలిసి కొన్ని రాసుల్లో స్థితి పొందినప్పుడు, బలమైన రాసుల్లో కొన్ని యోగాలు ఉద్భవిస్తాయి. ఆ యోగము అంటే ఒక అద్భుతమైన ఫలితాలు. అంటే దేనికి సంబంధించిందంటే, ఆ గ్రహాన్ని బట్టి ఆ రాశి ఎన్నో రాశి అయితుందో రాశిచక్రంలో దాన్ని బట్టి మనకు ఆ విషయాల్లో వాళ్ళు ఒక వెలుగు చూస్తారు. అంటే అవి ఆ రాశికి సంబంధించిన విషయాల్లో ఒక వెలుగు వెలుగుతారనమాట. ఆహ్, ఇప్పుడు భాగ్యరాజాధిపతులు 9, 10 స్థానాల అధిపతులు కలిసిన రాజయోగం అంటారు. 9, 10 స్థానాధిపతులు భాగ్యరాజ్య స్థానాధిపతులు కలిసినా, లేదా భాగ్యాధిపతి రాజ్యస్థానంలో 10వ ఇంట్లోనో, 10వ ఇంటి అధిపతి 9వ ఇంట్లోనో ఈ ఈ ఈ విధమైన గ్రహస్థితి ఉన్నప్పుడు ఆహ్, ధర్మకర్మాధిప యోగం అంటారు. దాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఈ విధంగా మరికొన్ని యోగాలున్నాయి. ఎన్నో మహర్షులు ఎన్నో యోగాలు సూచించారు. వివరించారు మనకు. ఆహ్, అందులో ముఖ్యమైన యోగాలివి. పంచమహాపురుష యోగాలని, గజకేసరి యోగమని, బుధాదిత్య యోగమని, చంద్రమంగళ యోగము. ఈ విధంగా మనము ఆహ్, చాలా యోగాలు మనకు తెలియజేశారు. సో, ఆ యోగము దేనికి సంబంధించి జరుగుతుందంటే, ఆ లగ్నం నుంచి, ఆ వ్యక్తి యొక్క జన్మ లగ్నం నుంచి ఆ కలిసిన 2 గ్రహాలు ఏ స్థానానికి ఆధిపత్యం వహిస్తాయో ఆ విషయాల్లోనూ, ఏ స్థానంలో స్థితి పొందినారో ఆ విషయాలకు సంబంధించి. 10వ స్థానంలో స్థితి పొందినారనుకున్నాం. అంటే వృత్తి ఉద్యోగాల పరంగా వారు హై స్థాయి, చాలా ఆహ్, అంటే వృత్తి ఉద్యోగ పరంగా వారు చాలా ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా భాగ్యస్థానము, 9వ స్థానంలో 9, 10 అధిపతులు కలిసుంటే వారు ఆహ్, జీవితం క్రమశిక్షణ కలిగి ఉండి, ఒక గురుత్వం అంటే వారి ఆదర్శప్రాయంగా వారి జీవితం ఉంటుంది. ఎన్నో ధర్మకార్యాలు చేయగలుగుతారు వారు. దేవాలయ నిర్మాణాలు కావచ్చు, లేక ఏదైనా పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఏదైనా ధర్మకార్య ఆచరణలు, కన్‌స్ట్రక్షన్స్ దీంట్లో వారు మంచి పుణ్యం ఆర్జించగలుగుతారు. ఇది పూర్వపుణ్యం అని కూడా అంటారు. 9వ స్థానము, భాగ్యస్థానము, పితృస్థానం అంటారు. అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి, ఆ స్థానాధిపతి కలిసిన గ్రహాలను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇది ఆ జాతక చక్రంలో గల ఒక్కొక్క భావానికి సంబంధించి, జన్మలగ్నం నుంచి ఒక్కొక్క భావాన్ని విడమరిచి మనము ఆహ్, దాని గురించి మనము కూలంకుషంగా తెలుసుకుంటే, ఇన్ని విషయాలు మన జీవితానికి సంబంధించిన సర్వము ఇందులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఒక్కొక్క రాశిలో కొన్ని కొన్ని విషయాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇది ఈ జాతక చక్రానికి సంబంధించిన మన జీవితంలో జరిగే ఏ సంఘటనైనా, మన జీవితం విధానం ఏ విధంగా ఉన్నా అదంతా ఈ రాశిచక్రంలోనే ఇమిడి ఉంటుందని మహర్షులు మనకు తెలియజేశారు. ఆ విధంగా ఆహ్, మరో ఎపిసోడ్‌లో ఆహ్, చంద్రుని గురించి, అంటే చంద్రుడు యొక్క ప్రాముఖ్యత, జాతక చక్రంలో మనం జన్మించిన సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుని మీద ఏ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? తద్వారా మన జీవితంలో ఏ విధంగా మన యొక్క మానసిక స్థితి ఆధారపడుతుంది. ముఖ్యంగా చంద్రుడు మనస్కారకుడంటారు. ఏ పని చేయాలన్నా కూడా మనసు చాలా ప్రధానమైంది. సో, మానసిక ఆహ్, దౌర్బల్యం లేకుండా, అంటే మనసు చాలా స్ట్రాంగ్ అంటారు. అంటే చాలా స్థిమితంగా ఉండాలంటే చంద్రుడు జాతక చక్రంలో మంచి స్థితి కలిగి ఉండాలి. అంటే శుభగ్రహాలతో కలవడమో, లేదంటే చంద్రుడు ఆహ్, బలమైన స్థితుల్లో ఉండి మిత్రగ్రహాలతో కలిసి ఉంటే మనకి ఆహ్, యాటిట్యూడ్ అంటే వే ఆఫ్ థింకింగు, మన యొక్క థాట్సు, నోబుల్ థాట్స్ అంటారు. అంటే ఫలవంతమైన ఆలోచనలు, ఫలవంతమైన ఐడియాసు కలిగి ఉంటారు. తద్వారా వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలను అనుభవిస్తారు. ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు. ఇది చంద్రుడికి సంబంధించిన కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ చంద్రుడికి సంబంధించి అంటే జన్మరాశి అంటారు. మనం జన్మించిన సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మరాశి. సో, ఆ చంద్రుడు ఏ విధంగా మన జీవన విధానాన్ని మలుపులు తిప్పుతాడు. ఐ మీన్ ఏ గ్రహం యొక్క యాస్పెక్ట్ అంటారు. దృష్టిని బట్టి, ఆ చంద్రుడితో కలిసిన గ్రహాన్ని బట్టి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ స్థితిగతులను బట్టి మనకు మన మైండ్ యాటిట్యూడు,
మన ఆలోచన విధానము ఆధారపడి ఉంటుంది. అమావాస్య, పున్నమి దానికి సంబంధించిన వివరాలు, ఈ చంద్రుడికి సంబంధించి మరిన్ని ముఖ్యమైన వివరాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. నమస్తే.